నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. చీపురుపల్లిలో విద్యా వ్యవస్థపై బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బొత్స. ఏపీ విద్యా విధానాన్ని కేంద్రమే కొనియాడిందని స్పష్టం. రాజమహేంద్రవరంలో రేపటి ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రత్యేక ఏర్పాట్లు. హెలీప్యాడ్ ఏర్పాటు కోసం చేపట్టిన చర్యలు. క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదు. కూటమి నేతలను హెచ్చరించిన క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు గేరా హనోక్. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం తడువలో ఘర్షణ. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రచార వాహనానికి అడ్డంకి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని స్వర్ణాంధ్ర సాకార సభలో టీడీపీ నేత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. బాలకృష్ణ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని కష్టపడి చదువుతున్నారని విమర్శించారు. బాలకృష్ణ తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని, టోఫెల్, ఇంగ్లీష్ మీడియం వంటి విధానాలతో కొత్త సంస్కరణలు శ్రీకారం చుట్టామన్నారు. పేదలందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏపీ విద్యా విధానాన్ని ప్రధానమంత్రి అకాడమిక్ అడ్వైజర్ కమిటీ ప్రశంసించిందని పేర్కొన్నారు. ఈ విద్యా సంస్కరణలు ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు కాలంలో వచ్చాయా అని మంత్రి ప్రశ్నించారు. ఇవాళ రాబోయే తాలూకా విధానంలో ఏం పెట్టారంటే అవన్నీ ఇంకా ఎగ్జామ్ చేస్తున్నారు. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రిస్క్రైబ్డ్ ఓ ప్రొఫార్మా వచ్చి గవర్నమెంట్ వచ్చి ముద్రించిస్తుంది, తయారు చేసి నెట్లో ఉంటుంది. ఆ ఫిల్అప్ ది బ్లాంక్స్ ఏవైతే ఖాళీలు పూరించుకుంటే చాలు. ఏ విధంగా చట్టానికి ఇబ్బంది, చట్టానికి వచ్చి మళ్ళీ పోకుండా చట్టం వెట్టింగ్తో లా వెట్టింగ్తో ఓ ప్రొఫార్మా తయారు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఈ డాక్యుమెంట్ వెట్టింగ్ అంతా చేస్తారు. ఏబిసిడిఎఫ్ అని ఉన్నాయి ఇవన్నీ చేసి అప్పుడు ఎవరైతే రిజిస్టరింగ్ అథారిటీ సబ్ రిజిస్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గర అక్కడికి మళ్ళీ ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలి. ఎప్పుడైతే డిజిటల్ సిగ్నేచర్ అవుతుందో మళ్ళీ అది కూడా తెల్లకైతే మీద కాదు, ఫస్ట్ పేజీ 100 రూపీస్ స్టాంప్ ఉండాలి. ఫస్ట్ పేజీ 100 రూపీస్ స్టాంప్ ఉండాలి. ఇందులో ఎక్కడుంది, ఎక్కడ ఏదో రాసేస్తే ఎన్నికలు అయిపోయి కానీ లేకపోతే ఎవరైతే ఇది ఆరిజిన్ ఎవరైతే చేస్తారో అందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ప్రజలు ఇలాంటి గందరగోళాలు పెట్టి ఇలాంటి న్యూస్ చేస్తున్న వ్యక్తుల మీద చర్య తీసుకోవాలి. ఈ ఎన్నికలు వచ్చాకప్పుడు ఇలాంటి ఎదవ ఆలోచనతో, దొంగ ఆలోచనతో ఈ కార్యక్రమం పెడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎవడో ఏదో రోడ్డు మీద పొద్దున్న మాట్లాడిన దానికి ఈ సమాజం అయితే ఇక్కడ నా డాక్యుమెంట్ ఇది రెండు నమ్ముతావు నువ్వు? అంతా కూడా కోర్టులో ఉంది ప్రాసెస్. మొన్న ఇచ్చిందేటి రిజిస్టర్ది. ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే మెమోది అది అందరూ పూర్తి పాఠం చదవకంట. రాముడు వచ్చాడు కొట్టాడు తిట్టాడు అని ఉందంట. రాముడు వచ్చాడు కొట్టాడు తిట్టాడు పక్కన పెడితే రాముడు వచ్చాడు కొట్టాడు తిట్టాడు, రాముడు వచ్చాడు అని లేకపోతే కొట్టాడు తిట్టాడు. తెలుగుదేశం పార్టీ 50 పేజీలు బుక్ ఇచ్చింది. అవునా, తెలుసు కదా మీకు? 50 పేజీలు బుక్ ఇచ్చింది. వెళ్ళి మా మేనిఫెస్టో 6 పేజీలు మళ్ళీ సేమ్ అదే ఒక పేజీ పెంచి ఇచ్చాం. ఒక అంశం, రెండో అంశం కూడా చెప్తాను. తెలుగుదేశం పార్టీ 50 పేజీలు మర్చిపోయి మళ్ళీ వీళ్ళు కూడా మాలాగే 6 పేజీలు ఇచ్చారు. సంతోషం. ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని అనుసరిస్తున్నారు కదా. రాబోయే కాలంలో దేశంలో అధికారంలో ఉన్న నాయకుడు ఎవరైనా సరే వాళ్ళ 5 సంవత్సరాల్లో ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో అది చేస్తేనే నౌకలు తిరుగుతాయి, మళ్ళీ అధికారులకు మళ్ళీ ముందుకెళ్తారు. లేకపోతే గెట్ పాస్, బై బై సీ యూ. ఆ ట్రెండ్ మళ్ళీ సెట్ చేశాడు. రాబోయే కాలంలో దేశ రాజకీయాల్లో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఎన్నికలప్పుడు ఏదైతే పనిచేస్తే చెప్పాడో అవి చేసి తీరవలసిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచన ఆయనకి దేశ మొత్తం ఈ రాజకీయ చిత్రపటంలో ఆయనకుంటూ ప్రత్యేకమైన ఒక పేజీ నిజాయితీగా ఏదైనా కార్యక్రమం చేయాలి, చెప్పింది చేయాలి, చేసింది చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు తన హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పును ఆయనే చెల్లిస్తారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నామినేషన్ కూడా రాజకీయానికి ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన చెల్లిస్తారని ప్రశ్నించారు. 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఏం మాట్లాడుతున్నామో తెలియదని, కోట్ల సూర్యప్రకాష్ ఒకరోజు తనతో పాటు వచ్చి డోన్లో తిరిగితే అసలు సమస్య తెలుస్తాయని అన్నారు. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, మీరు లక్షల కోట్లు అప్పు చేసినారు అంటే మీరు కట్టారా? ఇది నాకు అర్థం కాలేదు. ఒక మంత్రిగా మన బాధ్యతలు విత్ ఇన్ ద లా
చట్టం ఏదైతే ఉందో చట్టం లోపల చేస్తాం, కానీ అప్పు చేస్తే అప్పు కట్టేది అంటే భారతదేశం అప్పంతో ఇప్పుడు ఎవరు కట్టాలా? 25 సంవత్సరాలు ఫస్ట్ బాల్యము, ఆ తర్వాత నెక్స్ట్ 25 సంవత్సరాలు సంసారము, ఆ తర్వాత కౌమార్యం. అట్లా ఈ యాక్చువల్గా ఈ పీరియడ్ ఎట్లంటే అరణ్యవాసం. నేను ఆర్థిక నేరస్తున్నా. అసలు మీకు ఆర్థిక నేరస్తుడు అంటే అర్థం తెలుసునండి. ఇప్పుడు ఆర్థిక నేరస్తుడు ఎవరైతారు? ఆర్థిక నేరస్తుడు ఎప్పుడు కూడా మనము ప్రభుత్వానికి ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, బ్యాంకులకు ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, ఎవరైనా కానీ వ్యక్తిగతులకు ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయితే ఆర్థిక నేరస్తుడు అవుతాడు. నాకు ఏం లేదు, అటువంటి ఆలోచన లేదు. నేను ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ కట్టున్నా, సేల్స్ ట్యాక్స్ కరెక్ట్ కట్టున్నా. మరి మీరు ఎంత కట్టున్నారు నాకైతే తెలియదు. చూస్తాం, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ చూస్తాను. ఇంకో చోట ఏమంటారు చూసినా, ఇది నీతికి అభివృద్ధికి ఉన్న యుద్ధం. నీతికి అభివృద్ధికి ఎక్కడ ఉంటుంది? నీతికి అభివృద్ధికి అంటే అర్థమైంది, నాకు అర్థం కాలే. అభివృద్ధికి నీతికి ఏం సంబంధం అని నేను అడిగేది ఒకటండి. మీరు స్పెసిఫిక్గా మీరు 12-13 సంవత్సరాలు ఎంపీలు ఉన్నారు కదా, స్పెసిఫిక్గా నేను చేసినాను చెప్పండి. పోనీ మీరైతే పార్లమెంట్ సభ్యులుగా దాదాపు 12-13 సంవత్సరాలు ఉన్నారు. మీ కాంట్రిబ్యూషన్ ఎక్కడన్నా? కర్నూలు పార్లమెంటుకు నేను కాంక్రీట్గా చేసినాను, నేను రైల్వే సహాయ మంత్రిగా నేను కాంక్రీట్గా చేసినాను, ఈ చెట్టు నాటినాను, ఈరోజు ఈ చెట్టు పెద్దగైంది, ఈ చెట్టు ఫలాలు ఈరోజు పబ్లిక్ వస్తున్నాయి, ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఒకటన్నా నాకైతే తెలియదు. ఏమన్నా మీరు తెలియపరిస్తే కొద్దిగా మా నాలెడ్జ్ అని ఎన్హాన్స్. మీరు రాజకీయాల్లో ఉన్నాము, మేము చాలా సీరియస్ అని చెప్తున్నారు. మీ తండ్రి గారు అంటే నాకు కూడా గౌరవమే. సెంట్రల్ లా మినిస్టర్ కూడా ఉన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి 4 దశాబ్దాల నుంచి డోన్లో సపోర్ట్ కావాలనే ఒక డిమాండ్ ఉంది. మీరు చేయించినారా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి నా తరఫున ఇచ్చిన కాంట్రిబ్యూషన్లో సేవలో ప్రధానంగా ఇంచుమించు మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను తెచ్చినది సపోర్ట్. ఈరోజు డోన్ సపోర్ట్ పనిచేస్తుందా లేదా? 23 కోట్లతో 4 కోర్టు బిల్డింగ్ శాంక్షన్ అయిందా లేదా? డిజైన్స్ అన్నీ కూడా ప్రత్యేకమైన డిజైన్స్ శ్రద్ధ పెట్టి చేసినందువలన ఇంచుమించు భారతదేశంలోనే ద బెస్ట్ సపోర్ట్ బిల్డింగ్ డోన్లో రాబోతుందా లేదా? ఇది ఆనరబుల్ జడ్జెస్ వచ్చి ఇనాగ్రేట్ మన ఫౌండేషన్ మన శంకుస్థాపన చేసిపోయిన మాట వాస్తవంగా కాదు. సో సపోర్టు మనం సాధిస్తుంది, రెవెన్యూ డివిజన్ చేస్తుంది, నంద్యాల పోయేదానికి అనుకూలంగా జాతీయ రహదారి చేస్తుంది, సబ్ డివిజనల్ ఆఫీస్ ఎలాగో ఉండనే ఉంది. ఇది మన కాంట్రిబ్యూషన్. మీరు సపోర్టు తేలేదు. మీరు డోను నంద్యాల జిల్లాలో భాగంగా అయ్యేదానికి ప్రధానమైన ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పారో జగన్మోహన్ రెడ్డి అదే చేస్తారని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎన్నికల పరిశీలకులు పాతపాడి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వైసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అనేక రకాలైన సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు నేరుగా అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కల్లబొల్లి కబుర్లతో సాధ్యపడని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. ఈ సమావేశంలో ఉండి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నరసింహరాజు సోదరుడు గోపాలకృష్ణంరాజు, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు, వైసీపీ నాయకులు గులుపెల్లి అచ్చారావు, ఏడిద వెంకటేశ్వరరావు, రణస్థల మహంకాళి, గొట్టుముక్కల కళ్యాణవర్మ, సురవరపు వెంకటాచార్యులు, చాగంటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు చేసేదే చెప్తారు, చెప్పింది చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే సూపర్ 6 అని మహిళలకు వృద్ధాప్యంగా 5,000 అన్నాడు, వెంటనే మన బేరపేట మళ్ళీ 4,000 అన్నాడు. అతన్ని ఎంత నీతిమంతుడో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజులో మళ్ళీ 5,000 నుంచి 4,000 చేశాడు. అది కూడా అతను అమలు చేయలేడు. 2019లో జగన్ గారు 72,000 కోట్ల బడ్జెట్ తోటి ఇయర్లీ ఈ సంక్షేమ పథకాలకు ఇస్తానంటే ఇతను ఎలా ఇస్తాడో మిమ్మల్ని మోసం చేస్తున్నాడని ఇదే పెద్ద మనిషి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చాలా అల్లరి చేశాడు. ఎలా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎలా ఇవ్వాలనేది చేసి చూపించాడు. 72,000 కోట్లే ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు చెప్పి ఇప్పుడు ఎలక్షన్లో నెగ్గుతం కోసం 151,000 కోట్లు ఎలా తీసుకొస్తాడో మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్ గారు ప్రతి పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో అన్ని సంక్షేమ పథకాలు టైంకి ఇంటికి వచ్చేటట్టుగా అందరికీ అందజేశాడు. కాబట్టి మీకు నిత్యం మీ తోటి ఉండి పివిఎల్ నరసింహరాజు గారు కావాలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కావాలో మీరే ఆలోచించుకుని తగిన నిర్ణయం తీసుకుని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి ఇద్దరిని ఎమ్మెల్యేగా పివిఎల్ గారిని, ఎంపీగా ఉమాబాల గారిని ఇద్దరిని నెగ్గించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. 2019 నుంచి ఓడిపోయినా సరే నియోజకవర్గంలో మరి 200 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి సంక్షేమ పథకాలు అందరికీ మీకు తెలుసు 99% మరి అమలుపరిచి మళ్ళీ నేను ఎదురుకొస్తున్నానని చెప్పి అభివృద్ధి ఉంటేనే నాకు ఓటేంటి అని చెప్పి అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు అందరూ పత్రికా సోదరులు మీకు కూడా తెలుసు ఏది కరెక్టో కాదో. మీరు దయచేసి మీరు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ పిఎల్ నరసింహ గారికి అలాగే ఎంపీ గూడూరు ఉమాబాయి గారిని కూడా మరి గెలిపించాలని చెప్పి మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ. ఉండి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు ఎన్నికలు జరిగితే 83 నుంచి ఈ రోజు వరకు 8 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఈ ఉండి నియోజకవర్గంలో గెలవడం జరిగింది. ఒక్కసారి మాత్రమే పాతపాటి సర్రాజు గారు ఇక్కడ గెలవడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం 2019లో ఓడిపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఈ ఉండి నియోజకవర్గాన్ని కంటికి రెప్పగా కాపాడుకుంటూ ఏ ఒక్క కార్యకర్తకు కానీ ఏ ఒక్క పథకాలు కానీ అందకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు పివిఎల్ నరసింహరాజు గారు కష్టపడి సోదరులు కూడా మీరు అందరూ సహకరించి మరి ఉండి మండలంలో అత్యధిక మెజార్టీని తీసుకొచ్చి ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఒక అవకాశాన్ని పివిఎల్ నరసింహరాజు గారికి ఇవ్వాలని ఉండి ప్రజలు మీ ద్వారా ఉండి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు. ఎంతో మంది సీఎంలు చూసుంటారు, ఎన్నో గవర్నమెంట్లు చూసుంటారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఇన్ని పథకాలు కానీ ఇంత సంక్షేమ పథకాలని ఎవరు కూడా డైరెక్ట్గా ప్రజలకి ఎక్కడా కూడా మధ్యలో ఏ అవినీతి లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ప్రజలకి అందించిన ఏకైక ఘనత ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎవరు సీఎం అవుతే ఈ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయో 6 అని చెప్పి ఏదో 1,50,000 కోట్లు సంవత్సరానికి ఇస్తా అంటున్నాడు. అసలు ఎక్కడుంది బడ్జెట్? మనకు అంత బడ్జెట్ ఉందా లేదా? అది సాధ్యమా కాదా? ఊరికే తన పవర్లోకి రావడానికి ఇవన్నీ మాయమాటల. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి జగన్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తాడు. 2014 కూడా అదే చెప్పాడు. ఆయన ఏదో అన్ని పథకాలు పెట్టారు 2014లో. అవి కూడా అమలు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే చెప్తానో అది చేయగలిగేది ఉంటేనే నేను చెప్తానని. కనుక ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టుకుని అలాగే ఉండి నియోజకవర్గంకి వచ్చేటప్పటికి మీరందరూ కూడా నరసింహరాజు గారిని నెగ్గించాలని కోరుతున్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన సోమవారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో విజయ సంకారావం పేరుతో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ప్రధాని వస్తున్నందుకు పూర్తి అధికార ప్రోటోకాల్ ప్రకారం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధానమంత్రి భద్రతా అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీలకు ఒకే చోట హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.